హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమిళనాడు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మొన్న ఒక వీడియో చేసి విష్ణు గారు ఆ సాంగ్ గురించి, శివుడు పాట గురించి, ఆ సాంగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సాంగ్ బాగుంది కదా, మీరు ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారో చాలామంది అన్నారు. నేను ప్రోమో చూసి ఆయనకి అది సెట్ కాలేదు అని చెప్పాను. సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ బాగుంది. ఇప్పటికీ అదే చెప్తున్నాను, ఆయనకి అది సెట్ కాల. అంటే భక్త కన్నప్ప క్యారెక్టర్ ఆయనకి సెట్ కాలేదు. అలాగే ఆయన శివుడు ముందు వేసిన డ్యాన్స్ అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు నా ఫీలింగ్. అది నేను చెప్పాను, అది ఎక్స్పెక్ట్ చేశాను. కొంతమంది బాగానే ఉంది కదా, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. అంటే సినిమా కానీ ఆయన చాలా కష్టపడుతున్నారు, చాలా ఖర్చు పెడుతున్నారు, సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కానీ మంచు విష్ణు గారు అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు, అది నేను భక్త కన్నప్ప పాట రిలీజ్ అయినప్పుడు భక్త కన్నప్ప కృష్ణరాజు గారి మూవీ చూడడం జరిగింది. ప్రతి ఫ్రేము, ప్రతి బాబు గారు డైరెక్ట్ చేశారు దాన్ని. ప్రతి ఫ్రేము పెయింటింగ్ లాగా ఉంటుంది. వాళ్ళ గూడెలు కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ అమ్మవారు విగ్రహం కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, అసలు మనం వాళ్ళ దగ్గరే మనం బతుకుతున్నామని అంత ఫీల్లోకి తీసుకెళ్తారు బాపు గారు. ఆ ఫీలింగ్ అది చూసినప్పుడు నాకు కలగల అని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకున్నాను. అది మీకు ఎవరైనా నచ్చకపోతే మీ ఇష్టం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సాంగ్ బాగుంది. విజయప్రకాష్ గారు సూపర్గా పాడారు. రామజోగి శాస్త్రి గారు సూపర్గా రాశారు. నాకు పర్సనల్గా చాలా ఇష్టం రామజోగి శాస్త్రి గారు రైటింగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తర్వాత అంత బాగా రాస్తారని నాకు అనిపిస్తుంది, అంత బాగా రాస్తారని. ఎందుకంటే ప్రాసల కోసం, ఎత్తి ప్రాసల కోసం, ఇక్కడ పావుంటే అక్కడ పావుండాలి, ఇక్కడ కావుంటే అక్కడ కావుండాలి అని ఒక ప్రాసలో కొట్టుకొని ఆ చట్టంలో ఇరుక్కోకుండా రాస్తారు ఆయన పాటలు. చాలా బాగా రాస్తారు. అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా రాశారు కూడా. అండ్ ప్రభుదేవ్ గారు కొరియోగ్రఫీ చేశారు ఈ పాటకి. చాలా బాగా ఈ సినిమా ఆడాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఖచ్చితంగా సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఈరోజు విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై.